కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోనిలో కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ నేడు సాయి ప్రసాద్ రెడ్డి గారు పోస్టర్ను ఆవిష్కరించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. సూపర్ 6 పథకాలు కేవలం ఎన్నికల హామీలుగానే మిగిలిపోయాయని ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని ఆయన ఆరోపించారు. రైతు భరోసా నుంచి పెన్షన్ల వరకు, అమ్మఒడి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ వరకు ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపేందుకు రేపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కదలి రావాలని సాయి ప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చే 2 ఏళ్లు కావస్తా ఉంది. రేపు 4వ తారీఖున మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 ఏళ్ల పరిపాలనలో ఇచ్చిన హామీని కూడా ఏం నెరవేర్చలేదు. సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఏ విధంగా కూడా ప్రజలకు న్యాయం చేయలేదని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ప్రజలకు తెలియజేస్తూ రేపు 4వ తారీఖున, 9వ తారీఖున, 12వ తారీఖున రేపు పోస్టర్లు అంటే సూపర్ 6 అనేది చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు కాబట్టి దాని మీద ఆ సూపర్ 6 ని రేపు ప్రజల సమక్షంలో కాల్చడం జరుగుతుంది. 8వ తారీఖున, 9వ తారీఖున ఒక కమిటీ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకొని సూపర్ 6 మీద కానీ ప్రభుత్వం మీద ఏమేమైతే చేసిందో వాటి మీద ప్రశ్నించే పరిస్థితి వస్తుందని చెప్పేసి మనం చెప్పడం జరుగుతా ఉంది. 12వ తారీఖున నిరసన ర్యాలీ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఏదైనా ఉన్న రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువైపోయినాయి, కేసులు ఎక్కువైపోయినాయి, అత్యాచారాలు ఎక్కువైపోయినాయి. ఏ విధంగా కూడా ఎవరిని పట్టించుకోకుండా ఈ రోజు పరిపాలన నడుస్తా ఉందని చెప్పేసి కూడా మనకు తెలుసు. రైతుల పరంగా మాట్లాడితే కూడా రైతులు కూడా గిట్టుబాటు ధరలు లేవు, రైతు భరోసా లేవు, ఏ విధంగా కూడా ఫీజు రియంబర్స్మెంట్ లేదు. పేదలు చదువుకున్నామంటే కూడా ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇంకా అమ్మఒడి అంతంత మాత్రంగానే నడుస్తా ఉన్న పరిస్థితి ఉంది. ఆరోగ్యశ్రీ నీరు గారిపోయింది. ఈ రకంగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలా. ఏదున్నా కూడా తగిన బుద్ధి చెప్పేదానికి అందరూ కూడా ముందుండి నడవాలని చెప్పేసి కూడా నేను ప్రజలను కోరుతా ఉన్నాను. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు గతంలోన ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 99% ఇచ్చిన హామీని నెరవేర్చిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆ రోజు అన్ని విధాలుగా సిలిండర్ ఫ్రీ అన్నాడు, బస్సు ఫ్రీ అన్నాడు, తల్లికి వందనం అన్నాడు, దాంతోపాటు రైతు భరోసా అన్నాడు, దాంతోపాటు అన్ని రకాలుగా హామీలు ఇచ్చిన పరిస్థితి ఉంది. 6 హామీలు ఇచ్చినాడు. ఆ 6 హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి చేయలే. ఈ విధంగా ఈ రోజు పరిపాలన నడుస్తా ఉంది కాబట్టి దీని మీదే ప్రత్యేకంగా అన్ని మన నియోజకవర్గంలో ప్రజలను కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇదే పిలుపుగా అనుకుని రేపందరూ కూడా వచ్చేసి రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి టౌన్ లో ఉన్న వాళ్ళకి, మన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, యువతకి, మహిళలకి, అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు రేపు జరగబోయే ర్యాలీలో అందరూ పాల్గొని ఆ 2 ఏళ్ల పరిపాలనలో ఏమీ చేయలేదు కాబట్టి ఆ విషయాన్ని తెలియజేస్తూ రేపు ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ప్రజల సమక్షంలోనే దాన్ని మన సమస్య కాదు, ప్రజల సమస్య కాబట్టి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తూ పెద్ద ఎత్తున కౌన్సిలర్లు కానీ, అందరూ ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, కౌన్సిలర్లు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున పిలుచుకొని రావాలా ఈ ర్యాలీలో అని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా అన్ని వర్గాల వారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే పిలుపు అనుకొని అందరూ కూడా రేపు వచ్చేసి ఇదే టిఫిన్ ఏర్పాటు చేశాం. మనమంతా కలిసిపోయి ర్యాలీగా పోయి ప్రజల్లో పోయి కలిసి వచ్చి మేనిఫెస్టోని ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని కాల్చడం జరుగుతా అని చెప్పేసి కూడా మీ అందరూ తెలియజేస్తూ మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మరోసారి అందరూ కూడా తెలియజేస్తాం. నమస్కారం. ఇంటి నుంచే పోయి మెయిన్ రోడ్ పోయి మెయిన్ రోడ్ నుంచి వచ్చేసి ఇక్కడ భీమా సర్కిల్ లో కానీ లేకపోతే ఇక్కడ ఫస్ట్ రోడ్
ఎంట్రన్స్ లో కానీ మేనిఫెస్టోని కలపడం జరుగుతుందని చెప్పేసి నేను తెలియదు. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.